యువత వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పక్షుల్లా మారిపోయి తమకు స్వేచ్ఛ స్వాతంత్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. చైనాలో అమలవుతున్న 996 పని విధానాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి యువత ఆందోళన బాటపడుతున్నారు. దీని కారణంగా పని ఒత్తిడి పెరిగి మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని ఉద్యోగులు చెబుతున్నారు. చైనాలో అసలేంటి 996 పని విధానం? ఎందుకు ఉద్యోగులు పక్షుల్లా మారి ఆందోళన చేస్తున్నారు? చైనాలో యువత అక్కడి పని వేళలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చాలా దేశాల్లో వారానికి 5 రోజులు, రోజుకు 9 గంటల పని వేళలున్నాయి. అంతేకాక క్యాజువల్ లీవ్స్, సిక్ లీవ్స్ అంటూ ఉద్యోగులకు సెలవులు కూడా ఉంటాయి. కానీ చైనాలో మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉంటున్నాయి. అక్కడి ఉద్యోగుల్ని బానిసలుగా చూస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చైనాలో పని వేళల కారణంగా అక్కడి యువత తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. చైనాలో వారంలో 6 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉద్యోగులు పనిచేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఆ దేశంలో అమలు చేస్తుండటంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని చైనాలో 996గా వ్యవహరిస్తున్నారు. చైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చైనా యువత వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం చైనా యువత పక్షుల్లా అవతారం ఎత్తి వింతగా ప్రవర్తిస్తున్నారు. పక్షుల్లా తమకు స్వేచ్ఛ కావాలంటూ పొడవాటి టీషర్ట్లు ధరించి వాటిలా మారిపోతున్నారు. నడక దగ్గర నుంచి అరవడం వరకు పక్షులను అనుకరిస్తున్నారు. పక్షుల్లా అరుస్తూ చైనా యువత నటిస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక ప్రాంతంలో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు దేశం మొత్తం పాకిందే. ఎక్కువసేపు పనిచేయడం లేదా చదువుకోవడం వంటి వాటి నుంచి తమకు విముక్తి కావాలంటూ అక్కడి యువత పక్షులను నటిస్తున్నారు. పక్షిగా ఉంటేనే బెటర్ అంటూ చాలా మంది యువత తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే చైనా యువత నిరసనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వారికి సపోర్ట్ చేస్తుంటే పక్షి కూడా ఆహారం సంపాదించడం కోసం కష్టపడతాయని మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో అవలంబిస్తున్న 996 పని విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. చైనాలోని టెక్ కంపెనీలు, స్టార్టప్స్ తో పాటు ఇతర రంగాల్లోనూ సాధారణంగా ఉంది. దీని కారణంగా ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 996 పని విధానం కారణంగా ఒత్తిడి అధికమై ఉద్యోగులు అనారోగ్యానికి గురవుతున్నారు. అంతేగాక దీని కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటున్నాయి. ఇక ఎక్కువసేపు ఆఫీసులకే పరిమితం కావడంతో కుటుంబంతో గడిపేందుకు టైం ఉండడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రోజుకు 12 గంటలు పని చేసినా దానికి తగ్గట్టు వేతనం కూడా వారికి అందడం లేదు. తక్కువ టైంలో ఎక్కువ పని చేసేలా ఒత్తిడి పెరగడంతో కెరియర్ లో గ్రోత్ కూడా ఉండడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. 996 పని విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు చైనాలో ఇదే మొదటిసారి కాదు. గతంలోని ఈ తరహా ఆందోళనలు జరిగాయి. 2019లోనే చైనాలో 996 ఐసీయూ ఉద్యమం ప్రారంభమైంది. చైనా టెక్ కంపెనీలో ఈ విధానంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ గిట్ హబ్ లో 996 ఐసీయూ ప్రాజెక్టు ప్రారంభమైంది. 996 పని విధానంలో పనిచేయడం వల్ల ఉద్యోగులంతా ఐసీయూలో చేరడం ఖాయమని ఆందోళన మొదలైంది. ఈ ఉద్యమానికి చాలా మంది ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మద్దతు పలికారు. ఇక విద్యారంగంలోనూ ఇదే పని విధానం కొనసాగుతోంది. విద్యార్థులు సైతం 996 విధానాన్ని ఫాలో అవ్వాల్సి వస్తోంది. అయితే అధిక పని భారం, తక్కువ వేతనం వంటి అంశాలపై ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు ఆందోళన చేశారు. అయితే దీనిపై అప్పట్లోనే చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక 2021లో చైనాలోని సుప్రీం పీపుల్స్ కోర్టు ఈ 996 పని విధానం చట్టవిరుద్ధమని ప్రకటించింది. అంతేకాక కొన్ని సంస్థలు ఉద్యోగుల పనితీరు సమయాలను నియంత్రించేలా చర్యలు తీసుకుంది. బలవంతంగా అధిక సమయం ఉద్యోగులను పని చేయించవద్దని ఆదేశించింది. అయితే ఇప్పటికీ చైనాలో చాలా సంస్థలు 996 పని విధానాన్ని అమలు చేస్తుండటంతో ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. ముఖ్యంగా ఈ విధానంలో మార్పులు తీసుకురావాలని యువత కోరుతున్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చైనా ప్రభుత్వం పలు చట్టపరమైన మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ చర్యలు ప్రభావవంతంగా అమలు చేస్తే చైనా పని సంస్కృతి, ఉద్యోగుల సంక్షేమం గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది.